హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్ షాద్నగర్ ఎఫ్ఎఫ్టీ. సో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సెంట్రిఫ్యూగల్ పంప్కి ఉన్న వాల్వ్స్ గురించి. ఎందుకంటే చాలామందికి కొంతమందికి తెలియదు వాల్వ్ అనేది ఆఫ్ ఎక్కడ ఆన్ ఎక్కడ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. యాక్చువల్లీ ఏంటంటే దీనికి యూనివర్సల్ ట్రూత్ ఉంటుంది అన్నమాట. ఏ వాల్వ్ అయినా సరే ఆ వాల్వ్ ఆన్ ఆఫ్కి ఒక చిన్న గుడ్డి గుర్తుంటుంది అన్నమాట. అదేంటో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ హోజ్ రీల్ వాల్వ్ ఉంది. ఈ హోజ్ రీల్ వాల్వ్ ఈ పైప్కి అడ్డంగా ఉంటే అది ఆఫ్ అన్నమాట. సో ఇలా సమాంతరంగా పైప్కి సమాంతరంగా ఉంటే వాటర్ కూడా ఫ్లోయింగ్ ఉంటుందని అర్థం అన్నమాట. సో ఇది యూనివర్సల్ థాట్ అన్నమాట. సో ఏ వాల్వ్ అయినా సరే పైప్కి అడ్డంగా ఇలా ఉంటే ఆఫ్, నిలువుగా ఉంటే పైప్తో పాటు నిలువుగా ఉంటే మనకు ఆన్ అన్నమాట. సో ఇలా చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి ఆన్. సో పైప్తో పాటు సమాంతరంగా ఉందన్నమాట. సమాంతరంగా ఉంది కాబట్టి ఇది ఆన్. అడ్డంగా ఉంటే ఈ పైప్కి అడ్డంగా ఉంటే ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. అలాగే మనకి మానిటర్ వాల్వ్ తీసుకుందాం. ఇది కూడా పైప్కి అడ్డంగా ఉంది. ఈ పైప్ స్ట్రైట్ ఉంది, ఇది వచ్చేసి వాల్వ్ హ్యాండిల్ అడ్డంగా ఉంది. సో ఇది ఆఫ్ మోడ్ అన్నమాట. సో మనం ఇలా పైప్తో పాటు సమాంతరంగా ఉంచామనుకోండి, వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. సో ఏ వాల్వ్ అయినా సరే మనకు ఈ విధంగా యూనివర్సల్ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది అన్నమాట. మెయిన్ వాల్వ్ కూడా అంతే అండి. సో పైప్కి అడ్డంగా ఉంటే మనకు ఆఫ్లో ఉన్నట్టు. సో మనం ఇట్లా పైప్తో పాటు సమాంతరంగా ఉంచామనుకో ఆన్లో ఉన్నట్టు. ఇది అందరూ తెలుసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిరు థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇంకా మనకు ఫోమ్ వాల్ ఉంది. సో ఇక్కడ మనకు పీటీఓ కూలింగ్ వాల్ ఉంది. సో అన్ని వాల్స్కి ఒకటే రూల్ అవుతుంది అన్నమాట. సో తప్పకుండా పాటించండి, అవేర్నెస్ పెంచుకోండి, ఫైర్ ఫైటింగ్లో పర్ఫెక్ట్గా ఉండండి.